సరిగ్గా బీఆర్ఎస్ పార్టీ ఇటు తెలంగాణలో కాకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మన మహారాష్ట్రలో కూడా పోటీ చేయబోతుంది. 48 స్థానాల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా అంతకుముందు చెప్పడం చూస్తున్నాం. మరి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది? 48 కాకపోతే 100 సార్లు పోటీ చేస్తే ప్రయోజనం ఏంది? హ్మ్. ఓట్లు పడాలా, సీట్ రావాలి. అంత సినిమా ఏం లేదు. హ్మ్. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా వాపను చూసి బలపనుకుంటే కష్టం. ఈ ఉట్టిగెరిగినప్పుడు వీధిలో ఎగిరినట్టుగా ఇక్కడ ఏ పని ఏముండదు అనిపిస్తది అట్లా అక్కడ విషయం. అదేదో ఇక్కడ ప్రజలతోని పని చేస్తూ ఉంటే బావుంటుందనేది బెటర్ గానీ, ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది. హ్మ్. ప్రజల కోసం ఫైట్ చేసి, ప్రజల అవసరాల కోసం పనిచేస్తే, ప్రజలు ఈసారి కాకపోతే నెక్స్ట్ అయినా అధికారాన్ని అప్పగిస్తారు. ఆ దిశగా ఆలోచించుకుంటే మంచిదనేది వీళ్ళు పోయి ఇతర స్టేట్‌లలో పోయి ఒక కోవట్లాగా పనిచేయడం తప్పితే, అక్కడ ప్రజలకు పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకోను. వాళ్ళేదో ఇలాంటి పార్టీలు రావాలని కూడా వాళ్ళేం కోరుకోవటం లేదు. ఓకే. అంటే సార్ ఇప్పుడు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించాలని. బీఆర్ఎస్ లక్ష్యం కూడా అదే. మరి బీజేపీ, బీఆర్ఎస్ అది కలిసే అవకాశం ఏమన్నా ఉందా? నేను ఇంతకుముందే చెప్పినట్టు బీఆర్ఎస్, బీజేపీ కలుస్తదా, కలవదా అనేది కవిత ఇష్యూ ఇవంతా ఫస్ట్ స్క్రీన్ మీదకొస్తుంటది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో హ్మ్. కలిసి పని చేస్తే బాగుండదు అనేది అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లోపల కలిసి పని చేస్తున్నారనేది ప్రజల్లో ఉంటుంది. హ్మ్. కానీ అప్పుడు 2 పార్టీలకి ఇబ్బంది అవుతది. సో, విడివిడిగా పోటీ చేసినంత మాత్రాన అంత స్టామినా ఉందా అనేది కూడా ప్రధానమైన ప్రశ్న. హుహు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏందంటే రేపు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాన్ని ఆలోచించుకోవాలి తప్పితే ప్రజల అవసరాలను, ప్రజల అక్కర్ల మీద ఫైట్ చేస్తే ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు. అంతే తప్పితే పార్టీలు కలిసి ఓట్లడిన మాత్రాన అంత పిచ్చోళ్ళేం కాదు ప్రజలన్న విషయం వీళ్ళు గుర్తుపెట్టుకుంటే బావుంటుందనేది మై సిన్సియర్ అడ్వైస్. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 20 డేస్ అయితే అవుతుంది. సో, ఈ 20 డేస్ పాలన ఎలా ఉంది? మరి విమర్శలైతే వస్తున్నాయి. ఈ 20 డేస్‌లోనే ఒక 1000 క్రోర్స్ వరకు అప్పులు చేశారు రేవంత్ రెడ్డి గారన్న విమర్శ కూడా ఆయన మీద ఉంది. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? 1000 క్రోర్స్ అప్పు చేసినోళ్ళే చేస్తారు ఎట్లాగో. ఎందుకంటే అక్కడ ఏ పైసలే లేవు. మరి అప్పులు చెప్తే ఏం చేస్తారు? మరి అప్పులు చేసి నెత్తిన పెట్టిపోయిన తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రేవంతే కాదు. ఏ ప్రభుత్వం అన్నా అప్పులు చేయాల్సిందే. అప్పులు చేయకుండా బతికే అవకాశాలే లేవు. రేపు సాలరీస్ ఇవ్వాలి, చెయ్యాలి, చేపాలి అంటే డెఫినెట్‌గా ఓడీలు తీసుకోవాలి, కట్టాలి, అప్పులు చేయాలి. ప్రభుత్వాన్ని నడిపించాలి ఉంది. ఇప్పుడు 1000 కోర్స్ తీసుకున్నంత మాత్రాన అది కాదు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఫుల్‌ఫిల్ చేయడానికి ముందున్న టాస్క్ అది పెద్ద గొప్ప టాస్క్ అది. దాన్ని ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనంగానే ఆటో డ్రైవర్లు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళని ఏ విధంగా సబ్సైడ్ చేయాలి? రేపు 6 గ్యారంటీలు తీర్చకపోతే కేసీఆర్ ఉద్యమ నేపథ్యంలో ఉన్న వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొడతారు? ఎట్లున్నదో దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. హ్మ్. సో, ఇక్కడ అన్నింటినీ అబ్జర్వ్ చేసి ఈ 1000 కోట్ల అప్పు గురించి కాదు గానీ, ముందుగా ప్రజలకు మంచి చేయాలనేది ఒకటి. ఒక కొత్త తరమైన రాజకీయాన్ని ప్రజలకు చూపియాలనుకుంటున్నారు రేవంత్. ఆ విధంగా తనకు దేవుడు అన్ని సహకరించేసి, తనకు ఆ శక్తినిచ్చేసి, ప్రజలకు అన్ని అన్ని విధాలుగా తోడ్పడాలని కోరుకుంటూ, సో, ఇక ముందు కూడా మంచిగా పని జరగాలని, పని చేయాలని ఇట్స్ మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే సాధ్యం కాని, అమలు చేయలేనటువంటి హామీలనే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అన్న విమర్శ కూడా ఆయన మీద చేశారు. సో, అందుకే ఒక 2, 3 ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. మిగతావన్నీ తర్వాత అని ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు డ్రాగ్ చేస్తారన్న కూడా వినిపిస్తుంది సార్. అంటే 100 డేస్ అయితే అన్నారు. 100 డేస్ లోపల చేయకపోతే ప్రజల లోపల ఫెయిల్యూర్ లాగా ప్రతిపక్షాలు చూపిస్తాయి. ఓకే. కానీ అంత డిలే చేస్తారని నేనేమైతే అనుకోను. హ్మ్. ఇక సాధ్యపడతదా? పడదా? అంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా సాధ్యపడేటివి కావు. హ్మ్. కాంగ్రెస్ గెలిచినా సాధ్యపడేది కాదు. సాధ్యపడాలి అంటే ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు దొంగలు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ధనాన్ని, రాష్ట్ర ప్రజల ఆస్తులను కొల్లగొట్టి దోసుకున్నారో హ్మ్. వాళ్ళ దగ్గర రికవరీ చేస్తే ఒక 4, 5 కోట్ల ప్రజాధనం వస్తది. ఓకే. దాన్ని టార్గెట్ చేస్తే మాత్రం సక్సెస్ అవుతాడు. ఓకే. రేవంత్‌కి ఇచ్చిన సలహా ఏందంటే, ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టయితే ఒక్కొక్కడు మల్లారెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి కావచ్చు, ఇందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర హ్మ్. భూములను ప్రజల దగ్గర నుంచి లాక్కొని తీసుకొని అమ్ముకున్నదంటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కావచ్చు, ఇవన్నీ రికవర్ చేస్తే బావుంటుంది. అది ప్రజలు కూడా హర్షిస్తారు. ఆ విధంగా ఆలోచన చేసి దానికంటే ఒక టీమ్ పెట్టుకొని
ఏదో పనికి మాలోల్లోనూ సీఎం అడ్వైజర్ కమిటీలో కాకుండా కొంచెం తెలివి ఉన్న వాళ్ళని పెట్టేసుకొని, సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకొని, సహకరించే వాళ్ళని పెట్టుకొని, ఆ దిశగా ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకి ఏం కావాలో ఆ దిశలో ఆలోచించేసి అలా చేయగలిగితే బావుంటుందనేది, అసలు దీని గురించి ఏ వరీ అవ్వాల్సిన పని లేదనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే. సార్ వీళ్ళేమో శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. వీళ్ళేమో శ్వేతపత్రం అని ఒకటి రిలీజ్ చేస్తారు. ఏంటి రేవంత్ రెడ్డి గారి జోరు చూస్తున్నాం. ఇటు వీళ్ళ నుంచి కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్‌లు చూస్తున్నాం. మరి మీరేం చెప్తారు? ఒకటి శ్వేతపత్రం అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. ఓకే. అలా డౌటే లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే లోటుపాట్లు, ఇబ్బందులు, అక్కర్లు ఎంతున్నయి, ఆస్తులు ఎంతున్నయి, అప్పులు ఎంతున్నయి అనేది ప్రజలకు చెప్పాల్సిందే. హ్మ్. అందులో డౌట్ లేదు. అది రేవంత్ చాలా విజ్ఞతతోని, చాలా వినయపూర్వకంగా, ఆలోచనాపూర్వకంగా చేశాడు. అందుకు రేవంత్ అండ్ టీము మంత్రులందరిని అభినందించాల్సిందే. ఓకే. ఇంక్లూడింగ్ స్టాఫ్‌తో సహా, బ్యూరోక్రాట్స్‌తో సహా అభినందించాలి. ఇక స్వేదపత్రం అంటే చెమట ఒడిచి చేసిందంట. ఇప్పుడు ఇల్లు ఒకటే నేను చాలా సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి వర్త్ ఒక రూ. 1,00,00,000 వర్త్ అవుతది. 50,00,000 లోన్ తీసుకున్నాము. లేదనుకుంటే ఒక 75,00,000 లోన్ తీసుకున్నాము. 25,00,000 మార్జిన్ ఇమ్మని పెంచుతున్నాం. రూ. 1,00,00,000 ఇంకో 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటితే అది 4,00,00,000 పడుతది. ఆ 10 సంవత్సరాలు దాటిన తర్వాత 4,00,00,000 అయ్యేది ఈయన లెక్క చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మరి అప్పు కట్టాలి. హ్మ్. అప్పు కీలకం. ఈ అప్పు కట్టడం చెడతనే కదా! నువ్వు కట్టింది 25,00,000 కదా! ఇంకా 75,00,000 కట్టాలి. 4 ఏళ్ళు దాటాలి. దాటిన తర్వాత పెరుగుతది. 4 ఏళ్ల తర్వాత ఆస్తులు ఎట్లా పెరుగుతాయి. మరి 4 ఏళ్ల దాకా మరి అప్పు ఆ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతది కదా! అవును. అంటే స్వేదపత్రంలో చేసిన అంత తప్పుల తడకలాగుంది. అంటే ఏదైతే తను చెప్పాలనుకున్నదో ఊహాగానాలతోని చెప్తున్నాడు తప్పితే, రియాలిటీకి చాలా దూరంగా ఉంది. హ్మ్. ఆ రియాలిటీకి దూరంగా చేసే ప్రతి పనులు, కేటీఆర్ చేసే ప్రతి పనులు అట్టర్ ఫ్లాప్, సక్సెస్‌ఫుల్, ఫెయిల్యూర్ పర్సన్. ఓకే. ఇప్పుడు ఈ స్వేదపత్రం కూడా అంతే. స్వేదపత్రంలో ఏమీ లేదు. హ్మ్. ఫ్యూచర్ లోపల పెరుగుతది. ఆస్తులున్నాయి అంటే ఆస్తులు ఏందిరయ్యా ఇవి ఎట్లాగో పెరుగుతాయి. అప్పుల సంగతి చూడు, మరి అప్పులు పెరగవా? ఇంట్రెస్ట్ పెరుగుతది, మరి అప్పులు కూడా పెరుగుతుంది. మరి అప్పుల సంగతి అప్పులు ఎవడు కట్టాలి? అప్పులు కడితేనే కదా అసలయ్యేది. అవును. మరి ఇప్పుడు అప్పులు కట్టకపోతే వీళ్ళు మరి ఆస్తులు ఎవడియి అయితాయి? అంటే ఇదంతా ఈ బేసిక్ థింగ్స్ లేకుండా నాన్‌సెన్స్ డిస్కషన్ అనేది వేస్ట్. స్వేదపత్రం లేదు, దరిద్రం పట్టం బొంద పత్రం లేదు. ఫస్ట్ ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు, దోచుకున్న డబ్బులు ప్రభుత్వము ఆ నాయకుల దగ్గర నుంచి రికవరీ చేయలేకపోతే